అమ్మా, ఈరోజు అమ్మవారు దుర్గాదేవి అవతారంలో మనకు దర్శనమిస్తున్నారు. కాబట్టి మీరందరూ భక్తి శ్రద్ధలతో పూజను వీక్షించి తరించండి. దుర్గమ్మ, చాలా థ్యాంక్స్ దుర్గమ్మ. ఆయనకి శృతికి పెళ్లి జరగలేదని నిరూపించా. మేడం, మహిళలు రాలేదా హేమా? వస్తున్నారు మేడం. లోన్ శాంక్షన్ అయిందన్నారు కాబట్టి కలెక్టర్ గారితో కొంచెం జాగ్రత్తగా మాట్లాడి సంతకం పెట్టించుకుని వెళ్ళిపోదాం. అవును, వచ్చేవెందుకు పోగొట్టుకోవాలి? ఏమైనా అడిగితే బుజ్జమ్మ గారికి మొత్తం డబ్బులు ఇచ్చేసామని చెప్దాం. సరే మేడం, వాళ్ళు వస్తున్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం. హేమ గారు, మాకు లోన్ శాంక్షన్ అయ్యింది, మీరు సంతకం చేస్తే అయిపోతుందని తాను పిలిస్తే వచ్చాం మేడం. లబ్ధిదారులం మేమే మేడం. మీరు సంతకం చేసేస్తే మేం వెళ్ళిపోతాం మేడం. సంతకం చేయండి మేడం. సంతకమే కదండి, చేసేస్తాను. పూజ అయిపోవచ్చింది, కొంచెం ఆగండి. ఎలాగో వచ్చారు కదా, పూజలో మీరు భాగం కండి, తప్పేముంది? అదే కదా, శక్తివంతమైన అమ్మవారి శక్తి తెలుస్తుంది కదా. అయ్యో, ఎందుకు తెలియదండి? మన అమ్మవారు ఎంత పవర్ఫుల్ కదా. కదండి, చక్కగా భక్తితో దండం పెట్టుకోండి. హలో, ఎక్కడున్నారు? కలెక్టర్ అక్షర దగ్గరకు వచ్చామండి. దేనికి? ఏం లేదండి, లోన్ శాంక్షన్ అయిందంట, సంతకాల కోసం వచ్చాం. అంతేనా? సరే, పక్కనే ఉందా? పక్కనే ఉంది. ఓ, అయ్యాక ఫోన్ చెయ్యి. అలాగే మేడం. ఏమండి, గుళ్ళో ఫోన్ మాట్లాడకూడదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. అలాగే అండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం. అవును, అక్షర పదవిలోనే లేదు కదా, ఆవిడ సంతకం ఎలా పెడుతుంది? అంటే వాళ్ళని పిలిపించింది నిజం కక్కించడానికా? ఓ మై గాడ్, వీళ్ళని ముందక్కడి నుంచి పొమ్మని చెప్పాలి. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఎవరి ఫోను పనిచేయట్లేదేంటి? అసలు వీళ్ళు అక్షర్ని కలవడానికి ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి రప్పించుకుందో కూడా తెలీదే. అది మాట్లాడినప్పుడే అదన్నా అడుగుండాల్సింది. ఇప్పుడెలా? మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది.
మేడం సంతకం. సంతకమే కదా, పెడతానండి. ముందు ప్రసాదం తీసుకోండి. పంతులు గారు ప్రసాదం ఇవ్వండి. మేడం సంతకం. అయ్యో, సంతకం చేయడానికి నేను ఇప్పుడు కలెక్టర్ని కాదు కదండి. యా, 2 నిమిషాల్లోనే చెమటలు పడతాయి. వామాక్షి కామాక్షి భీమాక్షి రావే దావాణలాక్షి బడబాణలాక్షి సృష్టి సమతుల్యం కాపాడునది నీవే జగత్ సాక్షి కాళీ నువ్వే నవ దుర్గామాత నువ్వే దుర్మదాందుల న్యాయం దురుముట అఖిలాండ కళ్యాణ నాయకి వైరా రా రా. తర్వాత మరో 5 నిమిషాల్లో కళ్ళు తిరుగుతాయన్నమాట. రుద్రకాళి భద్రకాళి సంగ్రామకాళి ఉగ్రకాళి మంత్రకాళి సంహారకాళి. ఇంకేమవుద్ది మేడం? సూరకాళి 10వ నిమిషంలో రక్తం కక్కుకొని చస్తారు. ఇవన్నీ బుజ్జమ్మ గారికి చెడు చేసిన వాళ్ళకి జరుగుతాయి. ఆ అమ్మవారు జరిపిస్తారు. చెమటలు పడతాయి, కళ్ళు తిరుగుతాయి. చెమట్లు పట్టేస్తున్నాయి. నాకు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అమ్మో, రక్తం కక్కుకొని చచ్చిపోతామేమో. మేము వెళ్ళిపోవాలి. ఎక్కడికి? హాస్పిటల్కి మేడం. మా ప్రాణాలు కాపాడుకోవాలి. అంటే మీరు చెప్పినవన్నీ అబద్ధాలనే కదా? అదే, మేము ముందు హాస్పిటల్కి వెళ్ళాలి. అమ్మ చేతి కత్తి వేటు. పరాకు అంటూ ఆకాశ వీధిలోన బాణ సంచాలు పేల భద్రకాళి వచ్చేరా.
అన్యాయంగా మా అత్తయ్య గారిని మీరే జైలుకి పంపించారనే కదా. ఇప్పుడు మేమేం చెప్పలేం. ముందు మేము బతకాలి. ఎక్కడికి వెళ్తారే? మీరడుగు బయట పెట్టేది నిజమేంటో చెప్పాకే. నిజమేంటో చెప్పు. చెప్పు. నన్ను కొట్టొద్దు, నన్ను కొట్టొద్దమ్మా. నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను. ఇలా దండలు పెట్టే కదా మా అత్తయ్య గారిని ముంచారు. నమ్మించి మోసం చేస్తారా? నిజం చెప్తేనే మీరు ప్రాణాలతో ఉంటారు, లేదంటే రక్తం కక్కుకొని చావడమే. చెప్పు. చెప్తావా చస్తావా? చెప్పినా కూడా రక్తం కక్కుకొని చేస్తాం కదండి. చెప్తే మీకేమీ కాకుండా విరుగుడి ప్రసాదం కూడా ఉంది. అవునా మేడం? ముందివ్వండి మేడం, తినేసి నిజం చెప్పేస్తాం మేడం. చెప్పాక ఇస్తాము, అప్పుడు తినండి. చెప్పండి, అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దు. అవునమ్మా, రక్తం కక్కడానికి ఇంకా 2 నిమిషాలే ఉంది. ఆ తర్వాత విరుగుడు ప్రసాదము పనిచేయదు. విన్నారుగా? చెప్పేస్తాను మేడం, నిజం చెప్పేస్తాను మేడం, ఇప్పుడే చెప్పేస్తాను మేడం. మాకు మాత్రమే చెప్తే ఎలా? ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పండి. మేమే తప్పు చేసామండి, మేమే తప్పు చేసాం. డోక్రా మహిళల డబ్బుని బెజవాడ బుజ్జమ్మ గారు తీసుకోనూ లేదు, ఎలక్షన్స్ లో పంచనూ లేదు. ఆవిడ అసలు ఏ తప్పు చేయలేదు. మేమే ఆ డబ్బుని చూసి ఆశపడి ఆవిడ మీద నింద వేసి మోసం చేసి అబద్ధాలు చెప్పి జైలుకు పంపించాం. బుజ్జమ్మ గారు న్యాయమైన మనిషి అండి. మేమే ఆ డబ్బుని కాజేశాము. వారికి ఏ పాపం తెలీదు, ఆ పాపం చేసింది మేమే. మరి మీ వెనకాలన్నది ఎవరు? ఎవరు లేరు మేడం, మేమే. సరే, మీరది చెప్పారన్నమాట. ఇక్కడ ఫోన్ చేసి రమ్మని చెప్పింది ఎవరు? నేనే చేయించి మిమ్మల్ని రప్పించాను. దేనికి మేడం? ఏమైంది? ఆ రోజు వీళ్ళు చెప్తేనే కదా బెజవాడ బుజ్జమ్మ గారిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళే ఒప్పుకున్నారు బుజ్జమ్మ గారు ఏ తప్పు చేయలేదని. అవును సార్, ఆ తప్పు మేమే చేశాం. వీళ్ళు ఒప్పుకున్నదంతా లైవ్ వెళ్తుంది కదా? వెళ్తుంది మేడం. సో ఎస్ఐ గారు, ఇక మీరు కూడా ఏం చేయలేరు. వీళ్ళొప్పుకున్న నేరానికి వీళ్ళని అరెస్ట్ చేసి శిక్షణ విధిస్తారా? లైవ్ వెళ్ళిపోయాక కనకం గారి మాటే వినాలంటే కుదరదు కదా. చాచా, నేను ఎవరి మనిషిని కాదు సార్. న్యాయం ఎటుంటే అటుంటారు, అంతే కదా? అవును మేడం. మరైతే అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్ తీసుకురండి. మేడం, మా విరుగుడు ప్రసాదం. అసలు అలాంటిది ఒకటి ఉంటుందా? మీరు తిన్న ప్రసాదంలో కూడా ఏం లేదు. తప్పు చేసిన భయమే మిమ్మల్ని భయపెట్టి పట్టించింది. ఎస్ఐ గారు, తీసుకుని వెళ్ళండి. కానిస్టేబుల్ తీసుకురండి. పదండి అమ్మా, పదండి పదండి పదండి. బెజవాడ బుజ్జమ్మ గారి అరెస్టు వెనుకాల దాగున్న అసలైన నిజం ఇది. డ్వాక్రా డబ్బులు కాజేయాలని దుర్బుద్ధితో అన్యాయంగా బుజ్జమ్మ గారిపై నింద వేసి జైలుకు పంపించారు. ఇప్పుడు వారి తప్పు వారే ఒప్పుకొని అరెస్ట్ అయ్యారు. ఏమండి, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. హలో. ఏంటి? ఓ, తెలిసిపోయిందా? మాట తడబడుతోంది. దేని గురించి అన్నావు? నీకిప్పుడు అంతా చెప్పేంత టైం నాకు లేదు, కానీ న్యూస్ పెట్టుకో, లైవ్ వస్తుంది. డోక్రా మహిళల డబ్బుని బెజవాడ బుజ్జమ్మ గారు తీసుకోనూ లేదు, ఎలక్షన్స్ లో పంచనూ లేదు. మేమే
ఆ డబ్బుని చూసి ఆశపడి ఆవిడ మీద నింద వేసి మోసం చేసి అబద్ధాలు చెప్పి జైలుకు పంపించాం. బుజ్జమ్మ గారు న్యాయమైన మనిషి అండి. మేమే ఆ డబ్బుని కాజేశాము. బెజవాడ బుజ్జమ్మ గారి అరెస్ట్ వెనుక దాగున్న అసలైన నిజం ఇది. వారి తప్పు వారే ఒప్పుకొని అరెస్ట్ అయ్యారు. చూసావా, ఒప్పేసుకున్నారు. నిన్నేమో శృతి మెడలో నుంచి తాళి తీయించేశాను. ఇవాళ డ్వాక్రా డబ్బుల్ని కాజేసిన అసలు నిందితుల్ని వాళ్ళే ఒప్పుకునేలా చేశాను. నెక్స్ట్ నా టార్గెట్ ఆ డబ్బు పంచిన వాళ్ళని పట్టుకోవడం. వాళ్ళని కూడా పట్టేస్తా. మా అత్తయ్యకి క్లీన్ షీట్ ఇప్పిస్తాను. కనకం, అలాగే చెప్పిన ఛాలెంజ్ కి ఇంకా 1 డేనే ఉంది. రేపటిలోపు నువ్వేం చేస్తావో చేసుకో, కానీ రేపు మాత్రం నువ్వు జైలుకు పోవడం పక్కా. అసలు ఈ రోజే పోయేదానివి. ఈ ముద్దుర్లు నీ పేరు చెప్పలేదు. రేపు మాత్రం డామ్ ష్యూర్ జైలుకి. నీకున్నది ఈ ఒక్క రోజే. కాపాడుకో, దమ్ముంటే కాపాడుకో. ట్రై చేస్తే ట్రై చేసుకో, నీ వల్లైతే. దీనికి సహకరించినందుకు ధన్యవాదాలండి. న్యాయాన్ని బ్రతికించడం కోసమే కదమ్మా చేశాం. అమ్మ కృప తోడైంది, ఒప్పుకున్నారు. అమ్మా, ఆ డబ్బుని పంచిన వాళ్ళు కూడా దొరికేలా చెయ్యి. అత్తయ్య, అత్తయ్య, ఏంటత్తయ్య అలా ఉన్నావు? నేనేం చేశానత్తయ్య? నన్ను కోరుతున్నారేంటి? నువ్వే చేశావే. నిన్ను అడ్డు పెట్టుకొని వాళ్ళని అడ్డుకోవాలనుకుంటే నువ్వే వాడు తాళి కట్టలేదని తీసేశావు. అది పోయింది, పద్మ సుశీలలు కూడా దొరికిపోయారు. ఇంకా ఉన్నది ఆ డబ్బు పంచిన వాళ్ళు. కనీసం వాళ్ళనైనా కాపాడుకోకపోతే నేను జైలుకే వెళ్తాను. టెన్షన్ పడకత్తయ్యా, వాళ్ళని ఈ ఊళ్ళోనే ఉండకుండా ఎటోకటు పొమ్మని చెప్పు. చెప్పక చస్తానా? వాళ్ళెక్కడ చచ్చారో నా ప్రాణానికి. ఛ, వీళ్ళది కూడా కలవట్లేదు. చేయండి అత్తయ్య, కలుస్తుంది. ట్రై చేస్తూనే ఉండండి. ఎక్కడ చచ్చారా మీరు? దున్నపోతు గుర్తుకే, దున్నపోతు గుర్తుకే, దున్నపోతు గుర్తుకే, దున్నపోతు గుర్తుకే, దున్నపోతు గుర్తుకే. అత్తయ్య, మీరిలా టెన్షన్ గా ఉండకండి. ఆ పద్మ సుశీలలు మీ పేరు చెప్పలేదు కదా? అవును కదండి కనకం గారు. ఆ డబ్బులు పంచిన వాళ్లతోనూ ఫోన్లో మాట్లాడామని అన్నారు కదా. ఈ పాటికి వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోయి ఉంటారు. మీరు కూల్ గా ఉండండి. ప్రజలకు మీరు నవ్వుతూ కనబడాలి. యునో, నా టెన్షన్ అది కాదు డియర్స్. ఈ ఎలక్షన్స్ లో నేనే గెలుస్తానా లేదా అని. ఈ బెంగ అస్సలు పెట్టుకోవద్దండి. ఈ బేబమ్మ ఎంట్రీ అయ్యాక ప్రత్యర్థులు బెంబేలెత్తిపోవాల్సిందే. తూట్లు పడేలా నేను మాట్లాడతాను కదా. ఈ జాకెట్ ముక్కలో ఓటుకు నోటు వెళ్ళేలా నేను చేస్తా. ఇంకేంటి, ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ దున్నపోతుదే విజయం. రిలాక్స్ అండి. మన ప్రచారంతో దూసుకుపోతూ దున్నపోతుకే ఓట్లు పడేలా ప్రచారం చేసుకుందామండి. అబ్బా, పదండి వెళ్దాం. సర్లే పదండి. దున్నపోతు గుర్తుకే మన ఓటు. అమ్మమ్మమ్మ, అక్కలారా అక్కలారా, ఆగండి ఆగండి ఆగండి. దున్నపోతులా ఉన్నావు, నేను నీకు అక్కనేంటి? దున్నపోతు గుర్తమ్మా, మన ప్రియతమ నాయకురాలు కనకం గారు మీకోసమే వచ్చారు. నమస్తే అండి. ఆ దున్నపోతుకే మీరు ఓటేయాలి. పెద్దమ్మ, మొత్తం దున్నపోతు కాదు,
పార్టీ గుర్తు దున్నపోతు. హా, అదే అదే అమ్మలారా తల్లులారా, కనకం గారి గుర్తు దున్నపోతుకే మీరు ఓటెయ్యాలి. ఎందుకేయాలి? అరెరెరెరెరె, నేను చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి. మా వియ్యప్రాలు బుజ్జమ్మ అంత మంచిది కాదు, నర రూపంలో ఉన్న రాక్షసురాలు.